అంటే వాళ్ళ యొక్క ధర్మబద్ధమైన చరిత్రని చెప్పడం వల్ల పంచభూతాలు శాంతిస్తాయి. ఇది ధర్మం గురించి ఎందుకు చెప్పాలి, ఎందుకు వినాలో వినండి. పంచభూతాలు ముందు శాంతిస్తాయట. ఎందుకంటే పంచభూతాలు జడ పదార్థాలు కావు. పంచభూతాలు శాంతించాలి, సుఖంగా ఉండాలంటే ధర్మం ఉండాలి. కానీ ధర్మం లేనప్పుడు ఏం చేయాలంటే ధర్మం గురించి చెప్పాలట. చెప్తూ ఉంటే మీరు విన్నా వినకపోయినా పంచభూతాలు వింటాయి. ధర్మం గురించి చెప్తుంటే నిద్రపోయే వాళ్ళు కనబడతారేమో కానీ అయినా మేము చెప్తాం ఊరూరా తిరిగి. ఎందుకో తెలుసా? ఆ ఊళ్ళో ఉన్న వాతావరణంలో పొల్యూషన్ పోతుందండి ధర్మం గురించి చెప్తూ ఉంటే. ఇది గుర్తుపెట్టుకోండి, చాలా అవసరం. అందుకే ఎన్ని ధార్మిక కథలు, రామాయణ భారత భాగవతాదులు మీ ఊళ్ళో జరుగుతాయో అంత గొప్పగా మీ ఊళ్ళో పొల్యూషన్ పోతుంది. మీరు వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ అన్నారు కానీ అసలు మనకి అధార్మికపు వాతావరణాల వల్ల ధర్మం పొల్యూట్ అయిపోయింది. అది ధర్మం దెబ్బతినగానే ముందు దెబ్బతినవి ఏంటంటే జలము దెబ్బతింటుంది, వాయువు దెబ్బతింటుంది, ఆకాశం దెబ్బతింటుంది. మన మూలానికి చికిత్స చేయకుండా బయట